ఆదివారం కదండి, ఏమేమి కూరలు వండుకుంటున్నారు? మంచి మంచి కూరలు వండుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మేము కూడా ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నామండి. చూడండి, చికెన్ కర్రీకి స్టవ్ వెలిగించుకున్నాం, నాని పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకుంటున్నాం. కూరలో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చికెను, టమోటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నూనె కాగిపోయింది కాబట్టి కరివేపాకు వేసేసుకున్నాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా గ్యాప్ వచ్చేసిందండి, ఎందుకంటే కొన్ని విషయాల్లోని వీడియో పెట్టలేకపోయాను. కనుక ఇక నుంచి ప్రతిరోజు నా వీడియో వస్తుంది, చూడండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్, మీ షేర్, మీ లైకే నాకు ఆధారం. అంచేత ఏది మర్చిపోకండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు నా వీడియోస్ ఎక్కడి వరకు చూస్తున్నారో కొంచెం నా కామెంట్స్ పెట్టండి, ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలియడానికి, అంతకంటే ఏమీ కాదు. మర్చిపోకండి, లైక్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాము. ఇంకా కొద్దిగా తగ్గింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మీరు ఒకసారి నేను చేసిన వంటలు చేసుకుని తిని చూడండి, బాగుంటాయో లేదో అప్పుడు చెప్పండి నా కామెంట్. అల్లం పచ్చివాసన పోయింది కాబట్టి చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసేసాక శుభ్రంగా ఉప్పు కారం వేసేసుకుంటాం. అన్నీ నీట్గా వేసేసుకుని ఆదివారం ఎంజాయ్ చేసేసుకుంటాం. మీరు కూడా చేసేస్తున్నారు కదా, అదే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. సండే కదా ఈరోజు, అందుచేత రెండు స్పూన్లు కారం వేస్తాను, ఒక స్పూను పసుపు వేస్తాను, ఇదిగో స్పూన్నర ఉప్పు వేస్తున్నాను. మంచిగా కలుపుకొని 10 నిమిషాల్లో పెట్టుకున్నాం. పెట్టేసుకున్నాం. కూరకు కావలసిన మసాలాలు: గసగసాలు, చెక్క, లవంగ, యాలక్కాయ, జీలకర్ర, ధనియాలు. టమాటా ముక్కల కింద కన్నా ఇలాగ వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. మసాలా వేసేసుకుందాం. వేసేసుకుంటాం. కూర అయిపోయింది కదా,
మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను.